అనగనగా ఓ ఊరు. ఆ ఊరు చుట్టూ పచ్చని పొలాలు. తలలాడిస్తూ అవి మనని పలకరిస్తుంటాయి. అన్నం పెడుతుంటాయి. ఆనందాన్ని పంచుతుంటాయి. రైతన్నల కంటిపాపల్లో వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తుంటాయి. ఇక పిల్లకాలువలు రైతుల గుండెను ఆనందంగా తడుపుతుంటాయి. రైతన్న మనసులా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాయి. మరో ప్రక్క ఉప్పుటేరు సముద్రమంత అయి ఆ ఊరును ఆప్యాయంగా తడుముతూ ఉంటుంది. ఆ ఏరు ఆ ఊరి ప్రజల మాటల్లా ప్రవహిస్తూ కల్మషం లేకుండా కబుర్లు చెబుతుంది. ఆ ఏటి మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తుంటారు. బ్రతుకు నావను కదిలిస్తూ జీవన గీతాల్ని ఆలపిస్తూ. ఆ ఊరి మధ్య ఓ అందమైన చెరువు. అందరి ఆలనా పాలనా చూస్తూ అనుబంధాలను కలుపుకుంటూ అంతా బాగుంది. అయితే ఆ ఊరు ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంది. బయట ప్రపంచంలోకి అక్కడ నుండి వెళ్ళాలంటే దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ ఆ ఊరి నుండి రోడ్డు లేదు. మట్టి రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా పడవ మీద వెళ్ళాలి. అయితే ఆ పడవకు తాడు కట్టి ఒడ్డు నుండి లాక్కుంటూ వెళ్ళాలి. ఒకరు తెడ్డు వేస్తే మరొకరు తాడు లాగుతూ ఉండాలి. అలా లాగటం కూడా అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ నడిచే రోడ్డుకు అడ్డదిడ్డంగా అనేక తాటి చెట్లు. వాటిని తప్పించుకుంటూ తాడులాగాలి. ఇక వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ల లోతు బురద అడుగు తీసి అడుగు వేయనీయదు. మనిషి నడవటమే కష్టం. ఇక పడవలాగే వారి కష్టం మాటల్లో చెప్పలేము. ఇది ఆ ఊరి పరిస్థితి. మిత్రులారా, ఎవరికి ఏది లేకపోతే వారికే దాని విలువ తెలుస్తుంది. మనందరికీ ఈరోజు రోడ్డు లేదా, అవునా అనిపిస్తుంది. కానీ ఆనాటి కష్టం అనుభవించే వారికే తెలుస్తుంది. పడవ మీద కూర్చుని వెళ్ళగలిగినా ఆ కష్టం ఒక మనిషిని కదిలించింది, కుదిపేసింది, వెంటాడింది, కునుకు లేకుండా చేసింది. ఇది ఆనాటి కథ. ఈ కథ కల్పితం కాదు. కళ్ళ వెంబడి కారుతున్న కన్నీటి చారికలంత నిజం. ఓ వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం. రండి, ఆ రోడ్డు కథ విందాం. ఆ మనసున్న మనిషి గురించి తెలుసుకుందాం. ఇది ఒక రోడ్డు కథ. ఆ రోడ్డు కోసం ఓ మనసున్న మనిషి పడే వ్యథ. ఆ రోడ్డు లేని ఊరి పేరు పాతాళమెరక. అది నిద్ర లేకుండా చేసిన మనసు పేరు మంతెన పద్మరాజు గారు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు ఉండాలి అనేది అందరికీ తెలిసిన నిజం. పాతాళమెరక పాతాళం నుండి భూమి మీదకి రావాలి అంటే రహదారి ఉండాలి. దానివల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది. అధికారులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, పిల్లలు చదువుకోటానికి వెడతారు, పండిన పంటను మార్కెట్కు తీసుకువెళ్ళవచ్చు. ఒకటేమిటి, ప్రపంచంతో కలిసి ఉంటేనే కదా బంధుత్వాలు, బంధాలు. అందుకే పద్మరాజు గారు రోడ్డు కోసం పట్టువదలని విక్రమార్కుడల్లే ప్రయత్నించారు. అనంతర కాలంలో ఆ మనసు వేయించిన దారులు అనేక గ్రామాలకు, పొలాలకు పూదారులయ్యాయి. పద్మరాజు గారు అయ్యాంలో మొదట పాతాళమెరక కలపూడికి రోడ్లు అయ్యి కొట్టుకుంటూ తాడి చెట్లు కాలగొట్టిని బార్ని కూడా గండ్లు గిండ్లు ఇవన్నీ పూడ్చుకుంటూ కలపూడి దాకా ఏర్పరిచిన ఘనత పద్మరాజు గారికే ఇదయ్యింది. నా పేరు కోటి రంగారావు, మాది కాళ్ళ గ్రామం. జోలపాలెం నుంచి కూడా అసలు రోడ్డు సౌకర్యం కానీ ఏది లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో అక్కడ ఆ రోడ్డు వేయడానికి కారకులు పద్మరాజు గారే. ఆ పద్మరాజు గారితోటి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈయనతోటి పనిచేయించడం జరిగింది. అది చాలా గ్రేట్. ఏం చేద్దంటే అక్కడ
అందరూ కూడా పొలాలన్నీ కూడా కాలువారకుండా ఆక్రమించేసుకుని ఉన్న పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా రోడ్డు పోయడం జరిగింది. కింద మోడీ వంతున ఒకటే కట్టాలండి అని అంటుండేవారు, అది కూడా ఈ మధ్యలో పూర్తయింది. అలాగే మాలవం తెప్ప అలాగే వంతున కూడా ఆయన టైంలోనే పూర్తయింది. నా పేరు బాలగణపతి వర్మ అండి. ఫస్ట్ మా ఊళ్ళో పొంత రోడ్లోని మట్టి రోడ్లు బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఆయన సొరవ అంట పొంత రోడ్లు గ్రావెల్ రోడ్లు పోసిందంట గతంలో బాగా చేసి పెట్టారు పనులు. అలాగని చాలా ఉన్నతమైన వ్యక్తి, గ్రామంలో ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే వాళ్ళ కుమారుడు కూడా ఆయన బాట నడుపుతా గతంలో ఊళ్ళో చాలా అభివృద్ధి చేశారు. ఏంటంటే పల్లిపాలనే అంగన్వాడీ స్కూల్ అనగా లేదా పంచాయతీ బిల్డింగ్ మొన్న ఈ మధ్యన లేటెస్ట్గా 15 లక్షలతో కట్టారు ఆయన సొంత డబ్బులతో. దానికి మళ్ళీ హరిజన్పేటలో చాలా మన చిన్న చిన్న గుళ్ళతో కట్టేసి ఫెన్సింగ్ వేసి గోడ వాల్స్ తీసి చాలా మంచి పనులు చేశారండి. చాలా ఉన్నతమైన వ్యక్తులు ఇద్దరుని, వారి కుమారులు కూడా గ్రామంలో చాలా మంచి పనులు చేసినందుకు ధన్యవాదాలు చేసుకున్నాం. పాతలమరక కలవపూడి 2 గ్రామాలు 60 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. జోలపాలెం నుంచి కలవపూడి 7 కిలోమీటర్లు. ఈ రోడ్డు అవటాలదని తండ్రి గారు ఆయనకు మనసులో ఎక్కువగా ఉండేది. స్కూల్కి వెళ్ళాలన్నా మొక్కలతో బాడీలో చాలా బాధపడేవాళ్ళం వెళ్ళటానికి. సూపర్ ఇంజనీర్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్టిమేట్ చేయించి 8 లక్షలకి ఎస్సీ గారు కాకినాడకు పంపాం. శాంక్షన్ అయింది. మా తండ్రి గారు పద్మరాజు గారు ఇక్కడ ఉండి ఈ 7 కిలోమీటర్లు గ్రావిల్ మెటల్ రోడ్ డబల్ తర్వాత బీటీ రోడ్ మొత్తం అంతా ఆయనే చేయించారు. ఆ కోరిక బలంగా ఉన్నదే, ఆయన రోడ్డు పట్టింది, అందరూ సుఖంగా వెళ్తున్నారని కూడా సంతోషించేవారు. ఆయన కల నిజమైంది. గ్రామానికి ప్రధాన రహదారి వచ్చింది. అంతటితో ఆయన ఆగలేదు. తమలాగే ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన మదిలో మెదులుతూనే ఉంది. అందుకే ఆ తర్వాత సర్పంచ్ అయినా, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడైనా ఆయన మొదటి ఆశయం రోడ్లు వేయించటం. అనేక గ్రామాలకు, పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వేయించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆక్విడు చైర్మన్గా ఆ పదవిలో ఆయన చాలా బాగా పనిచేశారు. ప్రతి గ్రామంలోనూ కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి వచ్చిన నిధులతోటి రైతువారికి రోడ్లన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలం అభివృద్ధిగా కారణం ఆయన. అప్పటిదాకా కరెంటు కానీ రోడ్లు కానీ అసలు ఏ పరిస్థితి ఏవి ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా భోగిగట్లంట పండగలగట్లంటే వెళ్ళడం తప్ప ఏ సౌకర్యం సైకిల్ కూడా తొక్కలేని పరిస్థితులు ఉండే పరిస్థితులు బాగా డెవలప్ అయింది. ఈయన ప్రోత్సాహంతో అయింది. అలా గ్రామంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ గ్రామం పాతాళమర గ్రామం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చారు. అందరూ కూడా ఆ గ్రామ అభివృద్ధిని చూడడానికి రావడం జరిగింది. ఆయన వారసులు ఆయన సంప్రదాయాలనే కొనసాగించారు. పంచాయతీ భవనం లాంటి గ్రామ సదుపాయాలకు విరాళాలిచ్చారు. మంత్రి పద్మరాజు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అయిన సర్పంచ్గా చేశారు. అలాగే గ్రామంలో ఎన్నో మంచి పనులు చేశారు. గతంలో పంచాయతీ బిల్డింగ్ కట్టిన ఉండే, ఇంకోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా చేశారు. చేసి ఫస్ట్ టైము మనకి ఊళ్ళో గ్రామంలో మట్టి రోడ్లు ఉన్నప్పుడు కూడా పొంత రోడ్లు ఫస్ట్ గ్రావెల్ పోసిన వ్యక్తి ఆయన అండి. పొంత రోడ్లు పోసారండి. గ్రామంలో ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే వాళ్ళ కుమారుడు కూడా ఆయన బాట నడుపుతా గతంలో ఊళ్ళో చాలా అభివృద్ధి చేశారు. మంతెన పద్మరాజు గారి మరో ప్రాణం గ్రామంలోని పల్లెకారులు. వారి కోసం ఆయన నిరంతరం తపించేవారు. అటు వ్యక్తిగతంగా అందరికీ సహాయం చేస్తూనే ఇటు వారి కోసం అనేక వసతులను అభివృద్ధి చేశారు. వినాయకుని మందిరం కట్టించారు. గ్రామదేవత ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అంగన్వాడీ కార్యాలయాన్ని నిర్మించి ఇచ్చారు. వారి గుండెల్లో కలకాలం నిలిచిపోయారు. నా పేరు ఆంజనేయుడు. పద్మరాజు గారు బాగా అభిమానం ఉండి పల్లిపోలే ఉంటాయండి. చిన్నప్పటి నుంచి అభిమానం ఉండి ఆయన అంటే అండి. లేబర్కి అభిమానంగానే పెట్టేవారండి. అందరం బాగా చూసేవారండి. శుభ్రం బతకాయ శుభ్రం ఉండాలి రానివారండి. వినాయకుడి గుడి కట్టించారండి. అంగళపాడి ఒకటి చేయించారండి. గోకులం గుడి ఒకటి అండి బాగా చేసి పెట్టారండి. నాకు ఇల్లు కట్టి పెట్టారండి, అన్నీ చేసి పెట్టారండి. ఆయన సాయం చేశారండి. లేబర్ అంటే అభిమానంగా ఉండేవారండి. పాతాళ మెరక గ్రామాభివృద్ధి కోసం పద్మరాజు గారు నిరంతరం పాటుపడేవారు. ఆయన ఇల్లు, ఆ ఇంటి పక్క చెట్టు నిత్యం గ్రామస్తులతో కోలాహలంగా ఉండేది. గంభీరమైన కంఠస్వరంతో ఆయన ఇచ్చే తీర్పులు గ్రామ ప్రజలకు సుగ్రీవాజ్ఞ. మంతెన పద్మరాజు గారు ఇంటి దగ్గర ఈ చెట్టు కింద ఆదర్శ నాయకుడిగా ఒక పద్మరాజు గారు
అలా ఉండి 10 మందికి సేవలు అయ్యి అందించి గ్రామ సర్పంచ్గా, మార్కెటింగ్ యార్డు చైర్మన్గా ఈ గ్రామంలో తగ్గు వచ్చినా ఏదొచ్చినా పద్మరాజు గారు గుమ్మం కాడ సాల్వ్ చేసుకుని ఇది. మంతెన పద్మరాజు గారు కేవలం పాతాళమెరక గ్రామానికే పరిమితం కాలేదు. ఆయన రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ పదవుల కోసం వెంపర్లాడలేదు. తన ప్రత్యర్థులకు అవకాశం వచ్చినప్పటికీ వారితో కలిసిమెలిసి పనిచేసేవారు. మాట, డబ్బు మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష అని చెప్పేవారు. ఆ విలువలే ఆయనను అందరికీ దగ్గరగా చేసింది. గోకరాజు రంగరాజు గారి అబ్బాయి రామరాజుని నేను. ఈ పాతలమరక గ్రామానికి చెందిన పద్మరాజు గారు మా ఫాదర్కి బాగా సాన్నిధ్యంగా ఉండేవారు. నాన్నగారికి ఆల్మోస్ట్ కుడి భుజం కింద ఉంటూ 2 ఫ్యామిలీలు ఒక ఫ్యామిలీ కింద అలా కలిసిపోయి బతికాం చాలా కాలం. ఆయన ఒక ఆదర్శ పురుషుడు, చాలా గొప్ప వ్యక్తి. తెలుగుదేశానికి విశేషమైన కృషి చేసి ఆ పార్టీకి అండగా ఉన్నారు. ఆయన గ్రామ సర్పంచ్గా చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేతం కూడా జరిగింది. మేమందరం ఆయన పాతలమరక పద్దాలని పిలిచేవాళ్ళు. మాకు అంత సనువు ఆయన, ఆ రకంగా బాగా అనుబంధం ఉండేది. ఆయన చాలా క్రమశిక్షణగా కలిగిన మనిషి, చాలా పట్టుదలగా ఉండేవారు. ఆయన ఏ పని అనుకుంటే ఆ పని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు. అలాగే పార్టీలో కూడా ఆయనకి ఒక మంచి పేరు ఉండేది. మా మండలంలో ఆయన లేని లోటు మా అందరిని చాలా బాధ పెట్టింది. ఇక కుటుంబ బంధాలకు ఆయన ప్రాణమిచ్చారు. ఉమ్మడి కుటుంబంతో ఉంటూ ఆ విలువలను తన వారసులకు పంచారు. ఇంటి నిండా బంధువులు, వారి పిల్లలతో ఇల్లు ఎల్లప్పుడూ కళకళలాడాల్సిందే. ఆయనకు తగిన ఇల్లాలు వారి ధర్మపత్ని. భర్త మనసు ఎరిగి నడుచుకునేవారావిడ. ఆయన శరీరమైతే ఆమె మాట. పార్వతీ పరమేశ్వరులై అంత పెద్ద కుటుంబాన్ని వారు నడిపించేవారు.